ప్రణీష్ బాబు గారు ప్రణీష్ బాబు గారు వచ్చాడు కార్యక్రమాన్ని వాళ్ళ చేతుల మీద నడిపించాలి. అలాగే స్టేజ్ మీద ఎవరు ఉండద్దని हमारे इस्माइल भाई दయ వల్ల చాలా ముస్లింలకి ఎన్నో పనులు చేసి ఉన్నారు. వాళ్ళ ఇంకా మరి ఎన్నో ముస్లింలకు పనిచేసే అవకాశం మళ్ళీ ఇంకోసారి కల్పించుగాక. వాళ్ళ అన్ని తట్ల నుంచి నువ్వు మరియు ముస్లింలకు చేయూతనిచ్చి అందరు ముస్లింలకు తోడ్పాటు చేయడం కోసం అస్సలాము అలైకుం అల్హమ్దులిల్లాహ్. బాలినేని శ్రీనివాసరెడ్డి గారి స్వాగతం రిక్వెస్ట్ చేస్తున్నాము. మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. వారిని బాలినేని ప్రణీత్ గారు ఆహ్వానిస్తూ బుకే ఇచ్చి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు పార్టీలోకి ఆహ్వానించారు. మరి కరీముల్లా గారు కూడా పూర్తిగా ఆయన సాయశక్తుల పార్టీ కష్టపడి అన్నకి మంచి మెజార్టీ తెస్తారని అందరం కోరుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని కరీముల్లా గారు అవసరమైనటువంటి విషయం పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఈ ఒంగోలు ప్రజలకు చేసినటువంటి సేవ మరువలేనిది. 20 సంవత్సరాల క్రితం ఆయన ఆశీస్సులతో 2005లో సునామీ తుఫాన్ వచ్చినప్పుడు నేను విరాళాలు సేకరించి ఆయన దగ్గరికి తీసుకువెళ్ళి ఇచ్చినప్పుడు నా వయసు 23 సంవత్సరాలు ఉండేది. ఆ రోజు నన్ను ఆశీర్వదించి ప్రకాశం బాలినేని వాసు ఈ నినాదంతోనే 2004 ఎలక్షన్లు కానీ 9 ఎలక్షన్లు కానీ జరిపాం. మరి రాష్ట్రం విభజించబడినప్పుడు నేను ఇంకో పార్టీలోకి వెళ్ళడం, ఈరోజు మరలా కూడా సొంత గుడికి రావడం నాకెంతో ఆనందాన్ని ఇస్తుంది. ఈరోజు బీజేపీ వంటి మతతత్వ పార్టీతో పొత్తు పెట్టుకున్నటువంటి టీడీపీ పార్టీతో ముస్లింలు ఎవరు ఉండకూడదు. ఉంటే మన అల్లాహ్కి మనం ద్రోహం చేసినట్టేనని చెప్పి ఈ సందర్భంగా మీకు చెప్తా ఉన్నా. మరి జగన్ రెడ్డి చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి అవ్వాల్సినటువంటి అవసరం ఈరోజు ఉంది. ఈరోజు ఆయన ఒకటే చెప్పారు, మేము ఏ పార్టీతో కూడా కలవము, కలిసి కలవము అని చెప్పి స్పష్టంగా చెప్పినందువల్ల బీజేపీ పార్టీతో జగన్ విభజిస్తాడని సిఏ ఎన్ఆర్సీ వంటి విషయాల్లో పూర్తిగా క్లారిటీగా మన విజయసాయి రెడ్డి గారు కూడా మాట్లాడటం జరిగింది. ఇటువంటి సందర్భంలో ఒంగోలులో ఉన్నటువంటి ముస్లింలందరూ కూడా వాసనకి అండగా, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులందరూ కూడా, ముస్లింలు మాత్రమే కాదు ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాలందరూ కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడాల్సినటువంటి అవసరం వచ్చేసింది. మనం ఓటు దాని గుర్తుకు వేసుకొని జగన్ ముఖ్యమంత్రిగా, వాసనని మరి మంత్రివర్గంలో మంత్రిగా చేసుకోవాల్సినటువంటి సమయం వచ్చింది. కాబట్టి మీ అందరి ఓటు మన కరీముల్లా మళ్ళా కూడా ఈరోజు యువకుడు గతంలో నాతోటి పయనించాడు. మధ్యలో కొంచెం అట్లా పోయించాడు. మళ్ళా మన గూటికి వచ్చాడు. కష్టపడి పనిచేస్తాడు. యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశాడు. 10 రూపాయల చేతు ఆయన ఖర్చు పెట్టుకొని పనిచేసే వ్యక్తి కరీముల్లాను కూడా ఈ సభకు నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం.
ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసినటువంటి కార్యక్రమాలు మీ అందరూ తెలుసు. ఆయన పెట్టిన పథకాలు మళ్ళీ రావాలంటే మళ్ళీ ఎవరు రావాలి? జగన్ రావాలి. మరి జగన్ ఆయన ఏదైతే చెప్తాడో అవన్నీ చేస్తాడని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడాడు? ఈయన అన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు, పేదలకు డబ్బులు ఇస్తున్నాడు, రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది, దివాళా తీస్తుందని అన్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని బాగానే ఉంచాడు, పథకాలు ఇచ్చాడు. మరి ఈరోజు ఏం మాట్లాడుతున్నాడు? ఎలక్షన్ వచ్చిందని చెప్పి చంద్రబాబు నాయుడు నేను ఆ పథకాలు ఇస్తాను, ఈ పథకాలు ఇస్తానని చెప్పి జనం మోసం చేసిన మొదలు సంక్షేమ పథకాలు ఇస్తుంటే వద్దన్నావు, మళ్ళీ ఇప్పుడు నువ్వు ఎందుకు ఇస్తానంటున్నావు? జనాల్ని మోసం చేసిన దానికి కాదు తప్ప వేరే ఉద్దేశం కాదని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఇప్పుడు చెప్తాడు గ్యాస్ ఇస్తా అంటాడు, అవి ఇస్తా అంటాడు, ఏదో చెప్తా ఉన్నాడు. అవన్నీ జరగవు కాబట్టి ఏదైనా చెప్పచ్చు, ఏదైనా చెప్పచ్చు. మీకు అందరు గుర్తుంది 2014లో ఎన్నో హామీలు ఇచ్చాడు, 600 హామీలు ఇచ్చాడు, ఒక్క హామీ కూడా నెరవేర్చలా. ముఖ్యంగా డ్వాక్రా మహిళలకి రుణమాఫీ చేస్తా అన్నాడు, చేశాడా? చంద్రబాబు చేశాడా? జగన్మోహన్ రెడ్డి గారు డ్వాక్రా మహిళల రుణమాఫీ 4 విడతలుగా చేస్తా అన్నాడు, చేశాడా? చేశాడా? జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వస్తే మళ్ళా పథకాలు వస్తాయని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మీ అందరూ తెలుసు, మొన్న ఒక నెలలోనే చంద్రబాబు నాయుడు గారి యొక్క మనసు బయటపడింది. ముసలివాళ్ళకి పెన్షన్ వాలంటీర్ ద్వారా ఇస్తుంటే ఆయనకి ఏమనిపించిందో మరి కోర్టులో వేశాడు. వాలంటీర్లు ఇవ్వకూడదు పెన్షన్, వాళ్ళు వచ్చి పాతుతారు. ఆయన ఇచ్చాడు కదా పెన్షన్, ఎక్కడికి పోయాడు? జనవరి కమిటీ ద్వారా అది పెన్షన్ మీరు పోయి క్యూలో నిలబడి ఎండలో నిల్చోవాలని చెప్పి కోర్టులో మరి ఇచ్చే అప్పుడు ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తే చనిపోయాడు. కానీ ఒకటే చెప్తాను, మళ్ళా పెన్షన్లు ఇంటికి వచ్చి వాలంటీర్లు ఇవ్వాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. పెన్షన్ తీసుకున్న అందరూ గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు మీ ఇంటికే పంపించి 1వ తేదీ నాడు మీకు పెన్షన్ ఇస్తున్న సంగతి మీరు గుర్తుపెట్టుకోవాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ముస్లిం సోదరులందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఎప్పుడు కూడా మీకు సంబంధించి షాదీ ఖానాని వాళ్ళు ఏం చేశారు, మొదట్లో రాజశేఖర రెడ్డి గారు రాయేసి మొదలు పెట్టాము మేము మా టైంలో. తర్వాత నేను రిజైన్ చేసి మళ్ళా పార్టీ మరి జగన్ పార్టీలో వచ్చినప్పుడు అప్పుడు ఉన్నటువంటి పార్టీ వాళ్ళు అది పూర్తి చేయకుండా తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత వాళ్ళు ఖర్చు పెట్టిందంతా కేవలం 75 లక్షలు. నేను ఖర్చు పెట్టింది దాదాపు 3.5 కోట్ల రూపాయలు షాదీ ఖానా కోసం ఖర్చు పెట్టి ఈరోజు చేశామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. మీరు చేసినప్పుడు ఒక పెళ్లి చేయించగలిగారా? షాదీ ఖానాలో పెళ్లి చేశారా? మీరు మంత్రిగా పెట్టి ఓపెన్ చేసుకునే దానికోసం ఎలక్షన్ చేశారు తప్ప ఏం చేయలేదని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. కానీ షాదీ ఖానాని మొన్న ఓపెన్ చేయించి పెళ్లి కూడా చేయించామని చెప్పి కూడా సభాపతి తెలుసుకుంటా ఉన్నాం. ప్రతి ముస్లిం సోదరులకి ఒకటే చెప్తా ఉన్నాం, ప్రతి వాళ్ళు కూడా ఫ్రీగా షాదీ ఖానాలో మీకు పెళ్లిని జరుగుతాయి. మీ పిల్లలకి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది. పేద ముస్లిం సోదరులంటే కూడా నా వంతు నేను పిల్లలకి నేను సహాయం చేసేదానికి సిద్ధంగా ఉంటాను ఎప్పుడు కూడా ఈ సభాగా తెలియజేసుకుంటా ఉన్నాను. మా కుటుంబం ఎప్పుడు కూడా పేదల పక్షాన ఉంటుందని కూడా తెలియజేసుకుంటాను. ఎప్పుడు ఎవరు వచ్చినా నా వంతుని సహాయం చేసేదానికి ప్రయత్నం చేశారని చెప్పి ఈ సభగా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఈరోజు మీకు ఇళ్ల పట్టాల విషయంలో దాదాపు మరి పట్టాలు ఇచ్చేదానికి ఇస్తే కూడా కోట్లేసినట్టు వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు
ముస్లిం సోదరులు ఒకటే చెప్తా ఉన్నా, మీ అందరు కూడా ముస్లిం సోదరులు గారు అందరూ కూడా చెప్తా ఉన్నా, ఇంకా కూడా స్థలం వాటి వాళ్ళు ఇల్లు లేని వాళ్ళు ఉంటే పెట్టుకోమని చెప్పాం. ఇంకా 4,000 మందికి ఇచ్చేదానికి స్థలం కూడా కేటాయించడం జరిగింది. ఎలక్షన్ అయిన తర్వాత ఎవరైతే లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చి 9 నెలల్లో ఇచ్చినటువంటి స్థలాలకి 9 నెలల్లో మీ అందరికీ ఇల్లు కట్టించి స్థలం కూడా ఈ సభలో తెలియజేసుకుంటా ఉన్నాం. ఎప్పుడు కూడా మరి ముఖ్యంగా ఒంగోలు పట్టణంలో మంచినీటి సమస్య, ఆ సమస్య తీర్చడానికి ముఖ్యమంత్రి ద్వారా 350 కోట్లు పెట్టి మొన్న ప్రారంభించడం జరిగింది. అది కూడా 9 నెలల్లో పూర్తి చేసి ప్రతిరోజు మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమం చేపడతామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. అంతేకాదు ముఖ్యంగా కాలువల విషయంలో ఇబ్బంది పడతా ఉన్నారు. కాలువలు గురికాలు ఎన్ని చేసినా వాళ్ళు సరిగ్గా పనిచేయకపోవటం ఇవన్నీ ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మరి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మన ఒంగోలు పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటు చేస్తాం. దానివల్ల కాలువలకి ఏ ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి కూడా ఈ సభలో తెలియజేసుకుంటా ఉన్నాం. మీరందరూ కూడా వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థికి ఎమ్మెల్యేగా నాకు, ఎంపీగా చేయని భాస్కర్ రెడ్డి గారికి 2 ఓట్లు ఎవరికి వేస్తారు కోరుకుంటా ఉన్నా. మరి ఈరోజు కరీముల్ల మరి వారి మిత్రులకి, వాళ్ళ భార్యకి, వాళ్ళ తమ్ముడికి, అలాగే వాళ్ళ మిత్రులకి అందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా. కరీముల్లకి కూడా మరి అన్ని రకాలుగా మరి బాధ్యతలు అప్పచెప్పి అన్ని కూడా చూసుకుంటే కార్యక్రమం చేపట్టామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమానికి మరి అందరూ కూడా మా ఉస్మాన్ ఉన్నాడు, ఎక్కడ దాక్కుంటాడు. ఉస్మాన్ మొన్న అందరు కలిసి కట్టుగా ముస్లిం సోదరులు అందరూ కూడా కలిసిగా ఓటుకుంటే తప్పకుండా తీసుకుంటా ఉన్నాం. జై జగన్, జై జగన్, జై వసన, జై వసన, జై జగన్. నా ఆత్మ బంధువు సోదరుడు కృష్ణ భాష గారికి అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రణీత్ బాబుకి అండగా మేము ఉంటామని ముస్లిం సోదరులుగా మేము ఇక్కడ ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి సోదరి మనులకి ముస్లిం సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఎమ్మెల్యేగా మంత్రిగా సేవలనే చేసిందో